అక్యూజ్డ్ ఆనందరావు మీద ఫిర్యాది మిస్ రాధ ఇతను తన్ను బలాత్కరించబోయినాడని, తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది. కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ఆనందరావు, ఫిర్యాది మిస్ రాధ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది. ఓహో, సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదూ? అవును. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దట్ ఇస్ ఎ లీడింగ్ క్వశ్చన్. అబ్జెక్షన్ సస్టైన్డ్. yes proceed. మిస్టర్ ఆనందరావు, 16వ తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు. నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను. హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది. ఏమిటి ఇలా వచ్చావన్నాను. తన కోరిక తీర్చకపోతే, తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది. ఛీ, నీకు సిగ్గు లేదా, బయటికి నడువన్నాను. అంతే. తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, లెట్ మీ ఎగ్జామిన్ ది అక్యూజ్డ్. yes proceed. మీ పేరు? ఆనందరావు. గుడ్, అందమైన పేరు. ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి. 16వ తేదీన మీరు మీ స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళారు. అవును. మీ స్నేహితుడి పేరు? అరుణగిరి ప్రసాద్. వెరీ గుడ్, ఇది అంతకంటే అందమైన పేరు. ఏ ట్రైన్ కి పంపించొచ్చారు? హైదరాబాద్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, వెరీ గుడ్. మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి. ఆఫ్ కోర్స్, హీస్ ఎ మిలీనియర్. అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి. yes. మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా లేక? చిన్నగా ఇంటికే వచ్చాను. కారులో? yes. కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా అయితే 10 minutes పడుతుంది. ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా 15 to 20 minutes పట్టుండొచ్చు. దట్స్ ఆల్ రైట్. పోనీ 20 నిమిషాలు అనుకుందాం. ఓకే. yes. తిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్లో లైట్ వేశారు. అవును. ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు. yes. యువర్ ఆనర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 4:20 బయలుదేరుతుంది. ఆ 16వ తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారెవరూ ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు. యువర్ ఆనర్, ఆనందరావు గారు సాయంత్రం 4:20 స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు. 20 నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు. మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి. పైగా ఆ 16వ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని, తిరిగి రాత్రి 8 గంటలకే పవర్ రెస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు. ఆనందరావు గారు లైట్ వేసామంటారు, డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యువర్ ఆనర్, ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజం కాదు. అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి. ఆ అరిటాకు లాంటిదే ఆడదాని జీవితం. ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు. ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీన కృత్యాలకు బలైన ఎందరో అబల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు. ఈ ఆనందరావు లాంటి చీడ పురుగుల్ని కోర్టు వారు కఠినంగా శిక్షించాలి. ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది. కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ 354 సెక్షన్ క్రింద 3 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించడమైనది. సక్సెస్, మనకి గ్రాండ్ సక్సెస్. నిజంగానా? ఐ యామ్ వెరీ హ్యాపీ. అవునమ్మా, మన వాదనతో పీపీకి మతిపోయింది, జడ్జికి మాట పోయింది, అవతల పార్టీ ఓడిపోయింది. రావయ్య, అన్నయ్య తన మొదటి కేసులో గెలిచాడు. స్వీట్, చాలా సంతోషం బాబు. నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. రామయ్య, ఈ కేసు గెలవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? కళకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు శకునం రావడం. అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి. అబ్బా,
చీర చాలా బాగుందన్నయ్య. అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు శారీ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది. అయితే రేపు డాడీ వస్తున్నారన్నమాట. అవునన్నయ్య, లండన్ ట్రిప్ ముగించుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం ఫోన్ చేశారు. రేపు వస్తారు. మళ్ళీ 4 రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు. ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు. డాడ్ ప్రయాణం బాగా జరిగిందా? బాగానే సార్. ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా? ఎస్ డాడీ, 10 రోజులైంది. పెద్ద బజారులో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశాను. నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి. గెలవడం గొప్ప విశేషం ఏం కాదు రాజా. ఒక్క కేసు గెలవడం కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి. నువ్వు వెళ్లే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి. దాట్ ఈస్ మై విష్ అండ్ అంబిషన్. డాడీ బ్రేక్ఫాస్ట్ వస్తారా? ఇప్పుడే కాదు, యూ క్యారీ ఆన్. రామయ్య, ఏమిటి పెద్దయ్య గారు? ఇదిగో నీకు 100 రూపాయల బహుమానం. నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో. అయ్యగారు, నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా. ఎందుకో తెలుసా? నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కూటి కోసం కోటి విద్యలు. ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగరాముడు బ్రతికింతేనా? బాబాయ్ డ్యూటీ టైం అయింది, తొందరగా బయలుదేరకపోతే గిరాకీలు తగలవు. తొందర పడకమ్మా, జనాన్ని మోసం చేయడానికి మనం ఒక కొత్త వ్యాపారం కనిపెట్టాంగా. ఉండు మరి. ఇదిగో ఈ గుమ్మడికాయ. అదైతే 10 నెలల కడుపులో ఉంటుంది. ఓహో, అది సరే. ఇది అదైతే ఓకే. త్వరగా రా. మంచి గిరాకీలాగుంది. అయ్యో కారాపడు బాబు, కారాపడు బాబు. ఏమిటమ్మా, ఏం కావాలి? అబ్బా నిండు నెలల మనిషిని బాబు. అబ్బా హాస్పిటల్ నుంచి వస్తున్నాను. 2 మైళ్ళ అవతల మా అయ్య నా కోసం కాసుకుని ఉంటాడు. అక్కడ తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగేనమ్మా, రా ముందు కూర్చో. అబ్బా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అయ్యో. ఏమిటి అలా కడుపు పట్టుకుంటున్నావు? జారిపోతుందేమోనని. అదే బాబు, నేను జారి పడితే లోను నా బిడ్డకి దెబ్బ తగలకుండా. ఎన్నో నెల? ఇది జనవరి కదా బాబు, అంటే 1వ నెల. ఏమిటి 1 నెలకు అంత కడుపా? ఈ కడుపా? కడుపుకి 9 నెలలు బాబు. మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు. ఇది నిక్కర్చైనా 9 నెలల కడుపే బాబు. అది సరే, మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇదిగో ఇట్టా కడుపు చేస్తుంటాడు, ఆ పైన దేశాల పట్టు తిరుగుతుంటాడు. మొదలష్టపోడు. ఎందుకైనా అలా తిడతావు? చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డలు. గుమ్మడి పండు అంటున్నారు, మీకెలా తెలుసు? చూస్తుంటే తెలవడంలా. ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డలు కని. కంటాను బాబు, కంటాను. అదిగో ఆ పక్కన ఆపండి, మా అయ్య అక్కడున్నాడు. ఓకే, ఇక్కడే ఇక్కడే. అయ్యా అమ్మా సీత, నా తల్లే. అయ్యా ఈయనయ్యా, ఈ మనిషే. ఏ బాబు, నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా? నేనేనండి. బాబు నాయనా, ఇలా రండి బాబు, రండి బాబు, వినండి బాబు. నా కూతుర్ని ఎంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈయనేనంట. ఈ ఘనకారం చేసింది కూడా ఈయనేనంట. అయ్యో, ఇందులో ఘనకార్యం ఏముందండి? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను. వింటున్నారా బాబు, వింటున్నారా? అందరూ చేసే పనే నేను చేశానని నదులు మెదురు లేకుండా అంటున్నాడు. అమ్మో నాయనో బాబు. నన్ను నీ దగ్గర వదిలేసి తన దారిని తను పోతానంటున్నాడు. అయ్యా అవునండి, మీ అమ్మాయిని మీకు అప్పగించాను, ఇక పోతాను. అయ్యో అయ్యో అయ్యో, అదేమిటయ్యా? దాని మొహం చూస్తే దారి కలగడంలే, దాని కడుపు చూస్తే నీ గుండె మదలవడంలే. ఉరుటి ఖర్చు నేను ఒక 500 రూపాయలైనా, 1000 రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు. ఇదేమిటండి, నాకేంటి అవసరం? నేను ఎందుకు ఇవ్వాలి? వింటున్నారా బాబు, వింటున్నారా? దాని ఎంతవరకు తీసుకొచ్చింది తానేనంటున్నాడు. ఈ ఘనకారం చేసింది కూడా తానేనంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతానంటున్నాడు. పురుటికత్తులు కూడా ఏమి ఇవ్వనంట బాబు. దీన్ని తల్లించేసిన ఇతరు కనీసం పురుటికత్తులుగానే ఇవ్వాలా లేదా?
అందరూ ఒక నిమిషం ఆగండి. ఆ, ఇది అమ్మాయి కడుపు కథ. సరే కడుపు బుల్లే, మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఏడాది క్రితం. అప్పుడు నేనేమన్నాను? నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకడం నీ అదృష్టం. పోలీస్ ఆఫీసరా? అయ్యయ్యో. అవును, రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్. పాపం కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా? ఒక్క పురిటి ఖర్చులేమిటి, అన్ని ఖర్చులు నేనే భరిస్తా. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా. పదండి కారెక్కుదురు గాని. పువ్వుల్లోనూ కాయల్లోనూ నన్ను పెట్టదు బాబు. నా బతికేదో నన్ను బతకనివ్వండి బాబు. ఆహా, పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది. కడుపులే. కూటి కోసం కోటి విద్యలు. అన్నయ్య, ఏం పద్మా? రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. డాడీని అడిగా డబ్బులు తెచ్చిపెట్టం. ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా? అమ్మో, ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు. ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మంత భయం? ఆయన ఏమన్నా పులా సింహమా? ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్. గారాల చెల్లెలు మారాన్ చేస్తూ ఉంటే తప్పుతుందా? ఓకే. పులి ఎక్కడుందమ్మా? వాడు అమ్మకానికి ఒప్పుకోలేదు. కావాలంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి, 1 లక్ష కాదు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు సరే వాడు మోహానికి. ఐ డోంట్ కేర్ ఫర్ మనీ, అండర్స్టాండ్? వాట్ డాడీ, బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య లేకుండా బిజినెస్ ఉండదు కదా. ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు డాడీ. అఫ్కోర్స్, ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం. ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునేట్టు చేయొచ్చు నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను. ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు 200 ఇస్తున్నారట. ముష్టి 200 ఏమిటమ్మా? డాడీని అడిగితే 500 ఇస్తారు. ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని చెప్పారు. యువర్ రైట్. ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు. ఈ చెక్ తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఏమి పద్మ, ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే? అవునే పద్మ, కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామే. సారీ, ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు. అర్థమైందే, నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది. కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు, అమ్మాయి గారి మనసు దోచుకున్నా. చాలే, మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తాను. కిషోర్, నేను నీ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోను తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురు నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటాను. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను, మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంక ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేసి ఆ తరువాత. ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ చూపేటపే కొరమేలాగా కొరకొర సుత్తా ఈపు సాప్ అయిపోదు. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్పేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవడు చూసినా పెద్ద లక్షాధికారులేగా
సూటు బూటు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ పీకులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరావుడు బ్రతుకు గంజినీళ్ళే రా సీత. ఎవరా నువ్వు? రాస్కెల్. బాబాయ్ అరే, వాడి పర్సు నువ్వు కొట్టేసావా? ఇదిగో డబ్బు. ఓహోహోహోహో. నీ దొంగరావుడు మించిపోయిన దొంగ సీత నువ్వు. ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు, చూసారా? చూడు నాయనా, పోలీసులకు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగ కంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు. ఆనవారు పడ్డాను. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకొచ్చినాడు ఎటు వెళ్ళాడు? అటు పక్క పారిపోయాడు. ఇటు పక్క నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాబాయ్. హోటల్ బృందావన్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, వదలండి బాబు, కావాలంటే తిన్నది ఆగండి. ఏమిటి, ఏం జరిగింది? మీ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎలా ఊపుతారా? ఊపడం కాదు, నాకు అర్థం కదయ్యా. హోటల్లో తిని బిల్లే కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తాడు. అయ్యో బాబా. పాప ఏడు చేత బిల్లు ఎక్కొట్టే వాళ్ళు మురుక్కారులో కాదు, సముద్రంలో పారేయాలి. ఇదిగో నేను 1, 2, 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు. సొమ్ములేక బాగా జరిగింది. ఆకులు తిను, ఆకులు తిను. చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. పోలీస్ బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోటి ఎందుకు గాని, కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని. రోజు 10 మందికి పెడితేనే కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? తింటా సార్. అన్నీ తింటా. నన్ను తింటావని అమ్మగారు బాగా పట్టరావా? ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరర్, బిల్లు తీసుకుని అరటి పళ్ళు కిళ్ళలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. ఏంటయ్యా, బాంబులు చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పనసలు ఆది ఇందాక ఆ జేబు దొంగ కొట్టేసి పారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. మంచి వారం దొరికింది. అమ్మో నాయన, బాబాయ్, అబ్బాయ్, అబ్బో, అయ్యయ్యో. ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతుర్ని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టని పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో, అయ్యో అయ్యో. అబ్బా, నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా, వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో, ప్రాణాలు పోయాక పీరుగుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పుల్లలకు కూడా డబ్బు లేవు తల్లి. అయ్యా, అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు, చాలు. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు. మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో, అమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో, అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు, బాబు, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే బాబాయ్. నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలాగ బాబు, పీడి కాల్చుకుంటావా? అదే, ఏం లేదు. ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి తగలేయాలి. అంత పని చేయదు సార్, మీకు దండ పెడతాను సార్.
అబ్బెబ్బెబ్బెబ్బే అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి. నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను? సార్ మమ్మల్ని వదిలేండి సార్. చచ్చినా ఇక మీ కారు కనపడి చావు సార్. అబ్బెబ్బే అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. బాబాయ్ బాబాయ్ సార్ బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. మీ పేరు చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. అబ్బెబ్బే అదేం లాభం లేదు. బాబాయ్ అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కానీ